ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు, మీకు ట్రీట్మెంట్ పనిచేస్తుంది. మీరు నా మీద చూపించే ప్రేమ, మీలో ఈ మార్పు చూస్తుంటే మనం భార్యాభర్తలుగా ఒకటయ్యే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. సుందరి, నాకేమో అవుతుంది. అవునా? అవును. అవనివ్వండి. షాక్ వచ్చినట్టు అవుతుంది. కొడితే కొట్టనివ్వండి. కానీ నాకు ఇలా బాగుంది. అక్క బావ ఎక్కడికి వెళ్ళారు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య, అక్క మీకు కనిపించిందా? లేదమ్మా. గదిలో లేదా? లేదత్తయ్య. ఏంటి వీళ్ళు టెర్రస్ పై నుంచి వస్తున్నారు? పైగా ఈ బట్టల్లో అక్క బావగారు మెరిసిపోతున్నారు. ఏ టైంలో టెర్రస్ పైకి ఎందుకు వెళ్ళినట్టు? బావగారు, మా అక్కని మీరు ఏదో చేశారు. అక్క, చెప్పక్క. బావగారేమైనా? బావగారు, మీరు సిగ్గుపడింది చాలు. ఇటు తిరగండి. టెర్రస్ మీద మీరిద్దరూ ఏం చేస్తున్నారు బాలా? అమ్మా, అది అది అదే నేను అడుగుతున్నాను. బావగారేమో సిగ్గుపడుతున్నారు, అక్కేమో బొటన వేళ్లతో కింద ముగ్గే వేస్తోంది. అసలేం జరిగింది? ఏం జరగలేదు గాయత్రి. మీ అక్కకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశా. అవునా బావగారు? ట్రూ లవర్ అంటే మీరే. అక్క, నిజమా? నిజమేనే. బావగారు, మీరు ఎంతో ఎదిగిపోయారు.
క్యాండిల్ లైట్ డిన్నరా? ఎందుకంత ఆశ్చర్యం? నీ కొడుకు చేసిన ఘనకార్యం వల్ల ఈ వింతలన్నీ చూడాల్సి వస్తుంది. నా కొడుకు ఏం చేశాడే? ఎప్పుడు చూసినా వాణ్ణి ఆడిపోసుకుంటావు. చూపిస్తాను ఉండు. అక్క గాయత్రి, నువ్వు అలా టీజ్ చేయడం కరెక్ట్ కాదు. బావగారు, మీకు టీచ్ చేయడం కూడా తెలుస్తుందా? నాకు ఈ మధ్యన చాలా చాలా తెలుస్తున్నాయి. చాలా చాలా గుర్తు కూడా వస్తున్నాయి. అక్క, నిజంగా బావగారిలో మార్పు 100కి 1000% కనిపిస్తుంది. అమ్మా త్రిపుర, ఇదంతా నీ వల్లే. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వచ్చి పూర్తిగా మామూలు బాల అవుతాడని నాకీరోజు నమ్మకం కుదిరింది. నువ్వది చేసి తీరుతావని నాకు నీ మీద విశ్వాసం ఉంది. ఇక నాకిది చాలమ్మా. అత్తయ్యగారు, మనం ఇక వెళ్దాం పదండి. అసలే బావగారు మా అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్క, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సరేనా? గాయత్రి, సరే అక్క, వెళ్తాంలే. సరేనా? సరే, బాయ్ అక్క, బాయ్. అత్తయ్య, చూద్దాం పదండి. పద. అమ్మో, ఏంటి ఇది? అమ్మో, రోజు రోజుకి వీడు త్రిపురకి కొత్త ప్రేమలు చూపిస్తున్నాడు. అమ్మో, ఆ త్రిపుర మొత్తం వీడిని మార్చేస్తోంది. అసలేం జరుగుతోంది? అత్తయ్య, నాకు కోపం తెప్పించొద్దు. ఇదంతా మీ వల్లే. నా వల్ల? మీకు మందబుద్ధున్న కొడుకున్నాడు కదా, ఆయన గారెళ్ళి కరెంట్ షాక్ పెట్టి ఏదో చేస్తానని చెప్పాడు. బావగారిని అలా మార్చేలా చేశాడు. మీ కొడుకు చేసిన ఘనకార్యమే ఇది. మీ కొడుకు చేసిన పనికి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. బీపీ వచ్చేస్తుంది. ఇలానే మెల్లగా ఆయన మామూలు వ్యక్తి అయితే ఫస్ట్ ఉరితాడు పడేది, పీకలు తెగేది ఫణికి, మీకు, మావయ్యకి.